మీటీవీ న్యూస్ కి స్వాగతం. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలం గవలపల్లె గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. గ్రామంలో వివిధ కాలనీలో ఆయన పర్యటించి కుండీలతో ఉన్నటువంటి నీటిని తొలగింపచేశారు. ఇంటి పరిసరాల్లోని రోడ్లలో ఉన్నటువంటి నీటిని తొలగించి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని ఇంటి యాజమానులకు సూచించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమం మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్, ఎంఈఓ గిరిజావాణి, ఏపీఓ రాజ్ కుమార్, ఆయుష్ డాక్టర్ హరీష, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. కొబ్బరి చిప్పలు అటువంటి ఉండిపోతాయి. దాంట్లో కూడా మీకు వాటర్ ఉంటుంది. ఇది ఇందిరా మిల్లేనా? ఎప్పుడు 2000 ఉన్నప్పుడు లేకున్నాడు. 2000 ఇందిరమ్మ ఇళ్ళకి మనం అప్లికేషన్ ఇంకా చాలా ప్లేసెస్ లో ఉంటాయి చూడండి. మీరంతా మండల వాళ్ళకి కూడా చెప్పండి. చాలా ప్లేస్ లో వీళ్ళు వాడతలేదు అని బయట సర్టిఫికేట్ వచ్చిందా? రాలేదు సార్. వీళ్ళు సద్రంకి చేసినా లేదా చూడండి. ఆల్రెడీ వాళ్ళ సద్రం సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చిన. జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మనం చూసినాం 5th ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్ వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, అదేవిధంగా మన మెదక్ జిల్లాలో కూడా మనం స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఒక కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్గా ఈ 5 రోజులు మొత్తం అంతా ఆఫీసర్స్ అందరు కూడా కలిసి ఇది చేసినప్పటికీ కూడా ఇది 5 రోజుల కార్యక్రమం కాదు, ఇది నిరంతర కార్యక్రమం. సో ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఎస్పెషల్లీ మన ఇల్లుని ఎట్లయితే నీట్గా పెట్టుకుంటామో మన పరిసరాలను కూడా మొత్తము మన నేబర్హుడ్ అంతా కూడా నీట్గా పెట్టుకున్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కానివ్వండి, అంటు రోగాలు కానివ్వండి, ఏ విధమైన డిసీజెస్ రాకుండా ఉంటుంది. సో ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయ్యి వాళ్ళు కూడా శ్రమదానం చేసి వాళ్ళ ఇంటిని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటారో పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 5 రోజులే కాకుండా ఇప్పుడు మనకి మాన్సూన్, సో వర్షాకాలం ఉంది కాబట్టి ఇంకా రానున్న ఒక 2 నెలలు కూడా చాలా క్రూషియల్ ఉంటాయి. ఈ 2 నెలలలో కూడా మనకు వర్షం ద్వారా వచ్చే వ్యాధులు, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హైజీన్ సరిగా పాటించకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకున్నట్టయితే వాటర్ వల్ల, ఫుడ్ వల్ల వచ్చే కంటామినేటెడ్ డిసీజెస్, టైఫాయిడ్ లాంటివి ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం, స్వచ్ఛంగా మనం అంతా కూడా మన పరిసరాలను మొత్తం కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవడము. సో అందరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి సో నీళ్లు నిల్వ ఎక్కడ కూడా మీ ఊళ్ళో కానివ్వండి, సో మీ ఇంటి దగ్గర కానివ్వండి, పరిసరాలు కానీ నీళ్ళు నిల్వ ఉంచకుండా చూసుకోవడము. సో అదేవిధంగా మొత్తం అంతా క్లీన్గా నీట్గా ఉంచడంతో చూసుకోవడము. అదేవిధంగా
చెట్లు నాటే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మనం టేకప్ చేస్తున్నాం. ఇంటింటికి కూడా చెట్లు ఇస్తా ఉన్నాం. ఆ ఇచ్చిన చెట్లను కూడా పరిరక్షించుకుంటూ మన ఊళ్ళో పెట్టిన చెట్లను కూడా పరిరక్షించుకున్నట్టయితే ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ అనేది నిరంతర ప్రోగ్రామ్ ఇది సక్సెస్ అవుతుంది. ఏ విధమైన వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి నీళ్ళు ఎక్కడ కూడా నిల్వ లేకుండా ఉంచేటటువంటి విధంగా చూసుకోవడము. అదేవిధంగా జ్వరాలు ఎవరికైనా వచ్చినా కానీ సంబంధిత మెడికల్ ఆఫీసర్కి సంబంధిత ఆశా ఏఎన్ఎంకి చెప్పినట్టయితే కూడా వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసి ఇప్పుడు ఇంటింటికి కూడా మనము ఫీవర్ సర్వే చేస్తూ ఉన్నాము. సో వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. మీ దగ్గర ఏమైనా కేసెస్ వచ్చినా కానీ వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసి సో ఏ విధమైన ప్రాణ నష్టం రాకుండా కూడా చూస్తారు. సో అందరూ కూడా ఈ 2 నెలల్లో కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతా కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. సో ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసిందో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆఫీసర్స్ అందరూ కూడా ఇలా స్టాఫ్ అందరూ కూడా మళ్ళీ మల్టీపర్పస్ వర్కర్స్ కానివ్వండి, పంచాయతీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పంచాయత్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి నేను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటాను.